సనాతన ధర్మంలో న్యాయాధిపతి. మానవుల కర్మానుసారం మరణాంతరం శిక్షలను విధించే యముడికి హిమాలయాల్లో గుడి ఉంది. మనిషి మరణం తరువాత ఆత్మ మొదట ఇక్కడకు వస్తుందని, మరణించిన వ్యక్తి ఎటువంటి వాడైనా సరే అతని ఆత్మ ఈ ఆలయానికి రావాల్సిందే. ఈ ఆలయం ధర్మేశ్వర్ మహాదేవ దేవాలయం. ప్రపంచంలో యమరాజు కొలువైన ఏకైక దేవాలయం ఇదే. హిమాచల్ ప్రదేశ్లో వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో కథ ఉంటుంది. అలాంటి దేవాలయం చంబా జిల్లాలోని బర్మౌర్లో ఉన్న యమధర్మరాజు ఆలయం. సాధారణంగా యమధర్మరాజు ఉన్న ఆలయానికి భక్తులు వెళతారు. ప్రత్యేక పూజలు చేస్తారు, కానీ ఈ గుడిలోకి మాత్రం ఏ భక్తుడు వెళ్ళడు. ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ యమధర్మరాజు ఆలయాన్ని చంబా రాజు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం కేవలం యమధర్మరాజు కోసమే కట్టారని, అందుకే ఆయన తప్ప ఇంకెవరూ ఈ గుడిలోకి వెళ్ళలేరని అక్కడి స్థానికులు చెప్పుతారు. యమధర్మరాజు పక్కనే ఉండే చిత్రగుప్తుడికి ఈ ఆలయంలో ఓ ప్రత్యేక గది ఉందని, మనుషుల పాపాల చిట్టాను చిత్రగుప్తుడు ఈ గదిలో నుంచే రాస్తాడని, తప్పొప్పులన్నీ అక్కడ నిక్షిప్తమవుతాయని. ఈ దేవాలయంలో బంగారం, వెండి, రాగి, ఇనుముతో చేసిన 4 రకాలైన ద్వారాలు ఉన్నాయని, ఎవరైతే భూమి మీద ఎక్కువ పాపాలు చేస్తారో వారి ఆత్మలన్నీ ఇనుప ద్వారం లోపలికి వెళ్తాయని, పుణ్యం చేసిన వారి ఆత్మలు బంగారం ద్వారం ద్వారా లోపలికి వెళ్తాయని నమ్ముతారు. మృతి చెందిన వారికి పిండప్రదాన కార్యక్రమాలు ఆలయం ప్రాంగణంలో చేస్తారు. దీనికి సమీపంలో ప్రవహించే నదిని వైతరణి అని పిలుస్తారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయం లోపలకు అడుగుపెట్టకుండా బయటి నుంచే నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారు.